వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని ఉద్దేశంతో కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. తూప్రా మండలంలోని డబుల్ బెడ్రూమ్ వద్ద 7 బృందాలుగా ఏర్పాటు చేసి కాటన్ సెర్చ్ నిర్వహించగా సరైన పత్రాలు లేని 92 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. 15 రోజుల్లో సరైన పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని అన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. అందులో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందా, ఏమన్నా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, కొత్త పర్సన్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటుందా, అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. మనము ఈ 7 టీమ్స్ గా డివైడ్ చేసేసి మొత్తం టీమ్స్ ని అన్ని ఒక్కొక్క టీమ్ కు ఒక 6 to 7 మెంబర్స్ ను మెన్ మరియు ఆఫీసర్స్ పోయి ఒక్కొక్క టీం ఒక ఎస్ఐ ఇన్ఛార్జిగా ఉండి సిఐ గారు మరియు లోకల్ ఎస్ఐ గారు అన్ని సూపర్వైజ్ చేసుకుంటా అన్ని మనం చెక్ చేస్తే ఇప్పటికీ మనకు 92 వెహికల్స్ అంటే వితౌట్ పేపర్స్ కరెక్ట్ లేకుండా 92 మోటార్ సైకిల్స్ ప్లస్ 5 ఆటోస్. పేపర్స్ ఏమి కరెక్ట్ లేవు, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళ పేరు మీద ఆర్సీ లేదు. కొందరైతే ఇప్పుడు 17 వెహికల్స్ నంబర్ ప్లేట్లు కూడా లేకుండా వాళ్ళు ఇక్కడ వెహికల్స్ తిరగడం జరుగుతుంది. ఇవన్నిటినీ మేము వాళ్లకు నోటీస్ ఇస్తాం. ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఈ ఒక 15 డేస్ లోపల మన 1 వీక్ లోపల వాళ్ళు నంబర్ ప్లేట్ లేని వాటి ఎక్కువ వయలేషన్ వాటి సీజ్ చేస్తాము. కొన్ని స్మాల్ వయలేషన్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకున్న వాటికి నోటీస్ ఇచ్చి 15 డేస్ లోపల వాళ్ళు మొత్తం కరెక్ట్ చేసుకొని రావాలా, లేకుంటే మొత్తం అప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది. 15 డేస్ వరకు మీకు టైం ఇస్తాము. ఆ టైం లోపల మీరు కరెక్ట్ చేసుకొని రండి. స్మాల్ వయలేషన్స్ ఉన్నవి, ఈ నెంబర్ ప్లేట్ లేని వాటింటిని మీరు సీజ్ చేసుకొని తీసుకుని వెళ్తాము. వితౌట్ మనం మీ పేరు మీద లేకున్నా కానీ తీసుకొని వెళ్తాం. ఒక ఇన్సూరెన్స్ కానీ వేరే ఏమైనా చిన్న వయలేషన్స్ ఉన్న వాటికి మాత్రం ఒక 15 రోజులు టైం ఇచ్చి ఆ 15 రోజుల లోపల మీరు అవన్నీ చేసుకొని రావాలా. చేసుకొని వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్ని స్టేట్స్ లో వాళ్ళు వచ్చిన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా గానీ ఏది ఉన్నా గానీ, ఎవరైనా కొత్త వ్యక్తులకు కిరాయికి ఇచ్చినా ఏది ఉన్నా గానీ మీరు మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మీ ఏరియాలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు మన సిక్కు వాళ్ళు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనపడ్డా గానీ మా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ మధ్యలో కొన్ని దొంగతనాలు కూడా జరిగాయి. మనకు ఎప్పుడు ఈ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడికి వెళ్ళి చేయడం జరుగుతుంది. కాబట్టి మీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. అదేవిధంగా మీరు ఈ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా మాకు తెలియజేయాలి. తెలియజేసినప్పుడు మేము వాళ్ళ మీద వాళ్ళ డీటెయిల్స్ ఏమున్నాయో మాకు చెప్పాలి. ఇదే విధంగా వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ మాకు గాంజా గానీ ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి కూడా జరగకూడదు. ఏదున్నా గానీ చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ మీరు ప్రశాంతంగా మీరు కరెక్ట్గా ఉంటే మేము కూడా మీకు సహకరించి మీకు అన్ని విధాలు మీకు చేయగలుగుతాం.